తమకు హిట్స్ ఇచ్చిన దర్శకుల్ని వదలట్లేదు మన టాలీవుడ్ స్టార్స్. తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్స్ అందించిన అనిల్ రావిపూడిని కంటిన్యూ చేస్తున్నాడు వెంకటేష్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కూడా సక్సెస్ఫుల్ దర్శకుల్ని సెట్ చేశారు. ఈ సీనియర్ హీరోలే కాదు, ఇంకొంతమంది జూనియర్ స్టార్స్ కూడా డైరెక్టర్స్ తో రీయూనియన్ అవుతున్నారు. వాళ్ళెవరో ఓ లుక్కేయండి. రీసెంట్ టైమ్స్ లో అనిల్ రావిపూడిని వెంకటేష్ రిపీట్ చేసినంతగా మరో హిట్ కాంబో కొలబరేషన్ జరగలేదని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి, ఈ ఇయర్ పొంగల్ కు ఎంటర్టైన్ చేసిన ఈ ఇద్దరు నెక్స్ట్ ఇయర్ పండగ కూడా సందడి చేయబోతున్నారు. సైంధవ్ డిజాస్టర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాంలో సోలో హీరోగా తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని అందించిన అనిల్ ను కంటిన్యూ చేస్తున్నాడు వెంకీ. కళ్యాణ్ రామ్ కూడా ఇదే సినిమాతో అనిల్ తో సెకండ్ టైం టైఅప్ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్యతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీకి మెగాస్టార్ చిరంజీవి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ కాంబోలో మెగా 158 తెరకెక్కబోతోంది. ఓ సినిమా హిట్ పడగానే అదే దర్శకుడిని రిపీట్ చేయడం బాలయ్యకు అలవాటు. బోయపాటితో 4 సార్లు, క్రిష్ అండ్ కేఎస్ రవికుమార్లతో 2 సార్లు వర్క్ చేసిన బాలయ్య నెక్స్ట్ NBK 111 కోసం వీరసింహారెడ్డితో సక్సెస్ అందించిన గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. నాగార్జున కూడా బంగారు రాజు 3 కోసం కళ్యాణ్ కృష్ణ కురసాలను సెట్ చేశాడు. సీనియర్ హీరోలే కాకుండా జూనియర్ స్టార్స్ కూడా దర్శకులతో మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నాడు తారక్. రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ హిట్ తర్వాత సుకుమార్ తో మరో మూవీని సెట్ చేశాడు రామ్ చరణ్. త్వరలో పట్టాలెక్కబోతోంది ఈ ప్రాజెక్ట్. అలాగే బన్నీ కూడా ఇదే దర్శకుడితో పుష్ప 3 తీయాల్సిందే. ప్రభాస్ కల్కి సీక్వెల్ కోసం నాగ్ అశ్విన్ తో రీయూనియన్ అవుతున్నాడు. దసరాతో ఊహించని హిట్ అందించిన నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇచ్చాడు. దసరా కన్నా పారడైజ్ తో మరింత సక్సెస్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు డైరెక్టర్. టాక్సీవాలా హిట్ కొట్టిన 9 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబో రిపీట్ అవుతోంది. రణబాలిని చెక్కుతున్నాడు దర్శకుడు. అలాగే సామాజ వర్గమన హిట్ తర్వాత రామ్ అబ్బరాజుతో కొలాబరేట్ అవుతున్నాడు శ్రీ విష్ణు. ఇన్ని హిట్ కాంబోలు తమ అప్కమింగ్ సినిమాలతో ఆ సక్సెస్ ట్రిక్ కంటిన్యూ చేస్తాయో లేదో చూద్దాం.